తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న వీడియో. మీ రాజకీయాలు ఎట్లన్నా ఉండని, ఎవరు నాయకులైనా కానీ ఇక్కడ మా తెలంగాణ ప్రజలకు సంబంధము లేదు. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం మాకు ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటారా, మన ఈ కడుపులో పుట్టిన మన కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, తప్పు చేస్తే చీపురు గట్ట మర్రేసి కొడతారు. నిజమా కాదా? నిజమే కదా. మన కుటుంబంలో ఏ వ్యక్తి అయినా మనకు ఆ కుటుంబానికి అనుకూలంగా లేకుండా ప్రవర్తిస్తే చెప్పుతోటి కొడతారు. ఇది నిజమా కాదా? మరి అలాంటప్పుడు ఈ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. ఇతర రాష్ట్రాలతో నాకు సంబంధం లేదు. ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సీదా వెళ్తున్నాం మనం. ఆ వెళ్ళేదానికి మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా గత 10 సంవత్సరాల నుంచి మన కాలం వెళ్ళదీస్తూ గడుపుతున్నాము. వాడచ్చే వీడచ్చే వాడచ్చే అన్నట్టుగా కొందరు మూకుమ్మడి మూర్ఖులు, మూకుమ్మడి నాయకులు మూర్ఖత్వం చేత వాళ్ళ తప్పులు వాళ్ళు ఎరుగక, తన తప్పు ఈపు మీద తప్పు తను తెలుసుకోక, నువ్వు తప్పు చేసి నువ్వు దొరికిపోయి నిన్ను సమాజంలో ఎలా తిరగనిస్తారు? అది ఒక 10 సంవత్సరాల నుంచి ఏలుతున్న ఒక ప్రభుత్వానికి ఏం సంబంధం ఉన్నది? ఎటువంటి సంబంధం ఉన్నది? ఏ సంబంధం లేదు. నువ్వు తప్పు చేశావు, నువ్వు దొరికినవు, నీ విధానంగా నువ్వు దొరికినప్పుడు నీ మీద కేసులు అంటూ పెట్టడం జరుగుతుంది. అది వాస్తవం. అది ఎక్కడైనా కానీ ఏదైనా పెట్టడం అంటూ జరుగుతుంది. పెట్టిన విధానంగా నిన్ను పెట్టడం జరిగింది, అరెస్టు చేయడం జరిగింది, జైల్లో వేయడం జరిగినది. దానికి అప్పుడున్న గవర్నమెంట్కి మన సంబంధం ఉన్నదా? నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను కాపాడే అవకాశము లేదు, నిన్ను బలీయంగా తీసుకుపోయి జైలు అవకాశం కూడా లేదు. అది మనసులో పెట్టుకొని, అదే మనసులో పెట్టుకొని నన్ను ఈ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతుందా? నా బిడ్డ పెళ్లికి కూడా నేను అటెండ్ కాలేదు. ఎవరి కోసం? నువ్వు చేసింది నువ్వా, ఇంకెవరైనా చేశారా? అలాంటి వ్యక్తిని ఒక కోపోద్రిక్తంగా, ఒక దెబ్బతిన్న వ్యక్తిగా తన రక్తం మరిగి, తన ఆవేశం కట్టలు తెంచుకొని తెలంగాణ రాష్ట్రంలో నీ సపరేట్ అయిన నినాదం, అది నీ సపరేట్ అయిన నినాదంతో నువ్వు ఊరూర పల్లె తిరిగి ఆఖరికి గెలిచినవు. ఎన్నో సమస్యలు ఎన్నో నేను తీరుస్తా, ఎన్నో నేను చేస్తా, నీకు సాధ్యం కానిది కూడా నువ్వు చెప్పడం అంటూ జరిగింది. చివరాఖరికి నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డావు. సరే, కాబడ్డావు. అప్పుడు నీకు చేసే అవకాశాలు ఇప్పుడు నీకు ఉన్నాయి. నువ్వు చేసేదాన్ని విడిచిపెట్టి ఈ తెలంగాణ ప్రజలు నిన్నెందుకు గెలిపించుకున్నారు అనేది వాళ్ళు ఊహాజనితంగా ఇది ఎందుకు జరిగింది ఇట్లా అని ఆలోచించడానికి కూడా కారణం లేకపోలేదు. కొంతమంది ఈ తెలంగాణలో ఉండేబట్టి తెలంగాణ కుక్కలు జింపిన విస్తర అయింది అనేది వాస్తవం. ఒక్కొక్క రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పుడు యాసంగి పంట
ఎక్కడ నీళ్లు లేకుండా అది గోసపడుతున్నారు. మీరు పల్లె పల్లెకు తిరిగి చూస్తే మీకు అదే కనబడుతుంది. మనకు గత ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ సస్యశ్యామలంగా వాటర్ నీరు అంది మంచి రాబడితోటి మంచి దిగుబడితోటి పంట చేతికొచ్చి అమ్ముకున్న పరిస్థితులు మనకు ఉన్నాయి, మనం చూసినాం. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు నా మాట కాదు ఇది. నువ్వు ఏం చేస్తున్నాను ముఖ్యమంత్రి అయినావు, నువ్వు నీ ఒక్కడి మీద కక్షతోటి తెలంగాణ ప్రజలు అరిగోసపడవలసిన అవసరం ఉన్నదా? ప్రతి ఒక్కరు వింటున్నారు కదా ఈ వీడియో, ఇది నిజమా కాదా? నీ కక్షపూరితమైన చర్యలతోటి నువ్వు గెలిచినవు. ఆ కక్ష అనేది తెలంగాణ ప్రజలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? లేదు కదా. నువ్వు చేయాల్సింది ముఖ్యమంత్రివి అయినవు, నువ్వు చేయాల్సింది చేసుకో. నీకు ఎక్కడ ఏది ఉన్నదనేది నీకు తెలుసు, నువ్వు చేయాల్సింది చేసుకో. కానీ తెలంగాణ ప్రజలు అన్యాయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఉన్నది కదా, మరి చెయ్యాలి కదా. అది చేయడం ఎక్కడ పోయింది? గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పంటాడు, తాగుతాడు, ఫామ్ హౌస్లో పంటాడు. అసలు ఉన్నదా పట్టింపు? ఇప్పుడు నువ్వెక్కడ వన్నావు? నువ్వు ఏడ కనబడతలేదే, నీ ముఖం ఏడ కనబడతలేదే. ఇప్పుడు గత నెల రోజుల నుంచి నీ ముఖం ఎక్కడ కనబడతలేదు. నువ్వు ఏడ తిరుగుతానో తెలుస్తలేదు. ఎక్కడెక్కడ నువ్వు దేశంలో ఉన్న రాష్ట్రాలు తిరుగుతావు. నువ్వు గెలిచినప్పుడు దేశంలో ఉన్న దాంతో నీకేం పనయ్యా? నువ్వు ఉన్న రాష్ట్రంలో ఉన్న అక్కడ మంచి పని చేయాలి కదా. నువ్వు చేయాల్సిన పని ఇక్కడ మంచి పని చేయక నువ్వు ఆ రాయిలో మన వాడు అనుకోని కట్టెపట్టుకొని గొర్రెంబడి ఇంత దస్తగుడ్డలు ఇంత అన్నం కట్టుకొని తిరుగుతాను. నువ్వు నీకేం పని? నువ్వు ఒక రెడ్డి వై ఉండి గెలిచి నీ అనద్దు. అది నా మాట కాదు. ప్రజలు చర్చించుకుంటున్న మాటలు ఇవి. నువ్వు ఎక్కడో పోయి ఇక్కడ బాగు చేయక నువ్వు ఎక్కడెక్కడో తిరుక్కుంటావు. వానబడి వినబడి నీకేమొస్తుందయ్యా? నీ పార్టీ గెలుచుడు కాదు, ఇక్కడ నువ్వు గెలిపించుకున్న ప్రజలను బాగు చేయి. వాళ్లకు నమ్మకంగా పని చేసి చూపించు. అది నీ బాధ్యత. నిన్ను గెలిపించుకున్నందుకు వాళ్లకు నువ్వు ఒక సహోదరుడిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా నువ్వు వాళ్లకు మంచి చేసినప్పుడే కదా నీ మీద ఇలాంటి మాటలు, ఇలాంటి చర్చలు రాకుండా ఉంటాయి కదా. ఇది నా మాట కాదు, నా ఒక్కడి మాట కాదు, ఇది నా సొంత నిర్ణయాలు కావు. ఇప్పుడు ప్రతి ఒక్క మాట తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు. చేసిన విధానంగానే ఇది ఇలా గెలవడం జరిగింది, దీన్ని గెలిపించుకోవడం జరిగింది అనేది కూడా నా మాట కాదు. ఇక్కడ తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పౌరురాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలది. అది ఏదో నాది కాదు, సొంతమైనది కాదు. ఇప్పటికైనా నువ్వు నిలబడి మంచి చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, అవన్నీ విస్మరించి నువ్వు మంచి చేసేది పక్కకు పెట్టి ఉన్న వాటిని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తున్నావని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఒక దాన్ని ఏమంటారు, ఒక పిండ రూపంలోకి కాకముందే నువ్వు చక్కగా చదువుకొని నువ్వు తెలంగాణను సరిగ్గా పరిపాలించగలిగితే వీళ్ళు ఆ పిండం అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఆ పిండం అనేది ఏర్పడ్డదా నీ ఉనికికే ఇక ఉండదు, నీ ఉనికి కోల్పోతావు. అది బై ఎలక్షన్లు కూడా రావచ్చు, వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే నీ ప్రవర్తన, నీ పరిపాలన ఆ విధంగా ఉన్నది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది నా మాట మాత్రం కాదు, దయచేసి చెప్తున్నా నేను.
ప్రతి ఒక్కరి తెలంగాణ గుండె చప్పుడు ఇప్పుడు అనుకుంటున్న విధానం ఆ విధంగా ఉన్నది. దయచేసి మీకు మీరు ఈ వీడియో చాలామందికి చేరేలా చూడండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చక్కగా చదువుకుంటేనా చక్కగా ఉంటుంది. ఇదే చదువుకోకుంటే అది మధ్యలోనే కట్టెపుల్ల ఇరిగినట్టే ఇరుగుతుంది. ఇది గవర్నమెంటు ఎక్కువ రోజులు ఉండదని కూడా ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. మీకు మీరుగా చక్కదిద్దుకునే అవకాశం ఉన్నది, లేకపోలేదు. దాన్ని చక్కగా సరిదిద్దుకుంటే నిలబడతారు, ఇంకో కొన్ని రోజులు పరిపాలన చేయగలుగుతారు. కానీ చరిత్రలో ఇప్పుడు కనుక బై ఎలక్షన్లు వచ్చి పొరపాటున ఇంకొక పార్టీ గెలిచి తెలంగాణలో ఇంకొక పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే చరిత్రలో నీది ఒక చండాలమైన పద్ధతిగా నీకు లిఖించబడుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది తెచ్చుకోకుండా నిన్ను తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవడానికైనా నువ్వు చేయాల్సిన పద్ధతులు చాలా ఉన్నాయి. అవి చెయ్యి ఫస్ట్. అవి చేస్తే నీకు ఏ ఆటంకం కాకుండా తెలంగాణ ప్రజలు కూడా నిన్ను ముందుండి నడిపిస్తారు. ఇది వాస్తవం. నువ్వు ఎక్కడో ఏదో జరిగింది, నేను ఇది చేసిన, నాకు చేయడం వల్ల ఇది జరిగింది, అవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి జరిగేదే. అది నాకైనా నీకైనా ఎవరికైనా అందరికీ జరిగేదే. అది దాన్ని తీసేసుకొని మంచి చేస్తూ తెలంగాణకు మంచి పేరు తెస్తే మళ్ళీ రాబో కాలంలో కూడా నిన్నే ఎన్నుకోవడం అంటూ జరుగుతుంది. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, నాయకుడే ముఖ్యం. ఒక నాయకుడు మంచివాడైతే పార్టీతో పని లేదు, పార్టీతో పనే లేదు. అసలు నాయకుడు ముఖ్యం. అది ఎవరైనా కానీ నాయకత్వ లక్షణాలు ఏ పార్టీలో ఉన్నవాడైనా కానీ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవాడే గెలవాలన్నది ప్రజల ఉద్దేశం. అది కాదా? అప్పుడు ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు ఎటువంటి ఆవేశం లేదు, ఎవరి మీద ద్వేషము లేదు. అందరి మీద మంచితోటే మంచి జరగాలని కోరుకోవడానికి మాత్రమే నేను అందరి విశేషాలు ఏం మాట్లాడుకుంటున్నారు అని నేను వాళ్ళ మాటలు విని ఈ వీడియో చేయడం అంటూ జరుగుతుంది. ఎక్కడికక్కడ మాట్లాడుకుంటున్న మాటలు బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది నా సొంత డెసిషన్ కాదు, ఇది ప్రజల నుండి వచ్చిన వాక్కులే తప్పితే నా సొంత మాటలు కాదు. ఓకే.